హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు C20, C23, C16 వాళ్ళకి మార్చ్ ఏప్రిల్ 2025 ఎగ్జామ్ ఫీజుకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అది ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్, లాస్ట్ డేట్ పేమెంట్ ఎప్పుడు మీరు పే చేసుకోవాలి అండ్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉంటుందని ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే C16 వాళ్ళు ఎలిజిబిలిటీ ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. C16 వాళ్ళు ఇక్కడ చూడండి, 2016 అంటే 16 పిన్ నెంబర్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్, 17 పిన్ నెంబర్ ఉన్న వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. C16 18 పిన్ నెంబర్ ఉన్న వాళ్ళ మాటకు ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నమాట. మళ్ళీ తర్వాత నెక్స్ట్ అక్టోబర్లో రాయడానికి లేదు. C23, C20 వాళ్ళు అందరూ కూడా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇంకొక మెయిన్ విషయం ఏమంటే, ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ అక్టోబర్లో ఎగ్జామ్ రాశారో వాళ్ళు 5th సెమిస్టరు ఇప్పుడు రాసుకోవడానికి ఏప్రిల్లో లేదు. వాళ్ళు ఇన్స్టెంట్ ఎగ్జామ్ జూన్లో జరుగుతుంది. అప్పుడు సపరేట్గా ఓన్లీ 5th సెమిస్టర్ రాసుకోవాలి. ఎవరైతే మొన్న అక్టోబర్లో రాశారో ఎవరు ఇప్పుడున్న ఫైనల్ ఇయర్ పాస్డ్ అవుట్స్ రాసుకోవచ్చు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఫైనల్ ఇయర్స్ గురించి నేను చెప్తా ఉన్నది. ఇక్కడ చూడండి, ఎగ్జామ్స్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే, ఎగ్జామ్స్ వచ్చేసి మీకు ఏప్రిల్ 2వ తారీఖు స్టార్ట్ అవుతాయి. అండ్ ఎగ్జామ్ ఫీజు పేమెంట్ ఫిబ్రవరి 23 ఫీజు పే చేయాలి. లాస్ట్ డేట్ మార్చి 4 వరకు లాస్ట్ డేట్ ఉంది. నెక్స్ట్ విత్ ఫైన్ విత్ పెనాల్టీ అయితే మీకు 7వ తారీఖు వరకు ఉంది. అండర్ తత్కాల్ అయితే మార్చి 9వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ఫీజు ఎంత పే చేయాలంటే 550 రూపీస్ మీరు ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది కాకుండా ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు అడిషనల్గా 600 రూపీస్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసము పే చేయాల్సి ఉంటుందమ్మా. ఇంకెవరైనా కండోనేషన్ ఉంటే, అటెండెన్స్ 75 కన్నా తక్కువ ఉంటే వాళ్ళు 800 రూపీస్ కండోనేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఎగ్జామ్ ఫీజుకి సంబంధించిన నోటిఫికేషన్. మీరు ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఆన్లైన్లో ఎగ్జామ్ ఫీజు పే చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ కూడా ఇక్కడ చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెబ్సైట్ లింక్ sbt.ap.gov.in అనమాట. ఎవరైనా బ్యాక్లాగ్స్ ఉండి ఏదైనా సబ్జెక్ట్ టఫ్గా ఫీల్ అవుతూ ఉండి మాకు కోచింగ్ కావాలి, మేము తిరుపతికి కోచింగ్ సెంటర్కి రాలేము అనుకున్న వాళ్ళకి మీ ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో గగన కోచింగ్ సెంటర్ నుంచి లైవ్ క్లాసెస్ అనేది అండ్ రికార్డింగ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ల ద్వారా కూడా కోచింగ్ అనేది తీసుకోవచ్చు. మీకు ఫర్దర్గా కోచింగ్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఇన్స్టిట్యూట్ నెంబర్స్కి కాల్ చేసినారంటే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు.